Education here at Sun can be an excellent choice for any students. పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని. పవన్ కళ్యాణ్ మొన్న లేటెస్ట్గా కలిసినటువంటి అభిమాని ఎవరైతే ఉన్నారో అతను చనిపోయాడని. అతను చాలా ప్రాణాంతకమైన వ్యాధి, చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ ఐప్యాడ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్కి థ్యాంక్ యూ. అంటే ఒక బర్నింగ్ ఇష్యూ జరుగుతూ ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఈయన సడన్గా డిజపియర్ అయిపోయి తెలంగాణ వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన లాస్ట్ విష్ ఫుల్ఫిల్ చేయడంతో సంతృప్తిగా వెళ్ళిపోయాడు అని చెప్పి అంటే సంతృప్తిగానే వెళ్ళిపోయాడు. అంటే తను చెప్పదలుచుకున్న విషయాలు పర్టికులర్గా ఒక నటుడిగా అభిమానించాడు అంతే, అంతకు మించి అతన్ని మోటివేట్ చేయటం కోసం చాలా విషయాలు అతనితో డిస్కస్ చేస్తూ అతనికి ఒక ఇన్స్పిరేషన్గా నిలబడటం కోసం ప్రయత్నం చేశాడు. ఆ లాస్ట్ మినిట్స్ అతను ఒక తృప్తితో వెళ్ళిపోవటం అనేది నిజానికి బాధాకరమే. భరద్వాజయ్య గారు, పవన్ కళ్యాణ్ మొన్న లేటెస్ట్గా కలిసినటువంటి అభిమాని ఎవరైతే ఉన్నారో అతను చనిపోయాడని. నిరంజన్. అతను చనిపోయాడని వార్త పొద్దున్నే. అవును, అతను చాలా ప్రాణాంతకమైన వ్యాధి, చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని. అదే అతను ఈ పరిస్థితుల్లో ఉన్నాడు. అతని కోరిక అది. అంటే లాస్ట్ విష్ అతను పవన్ కళ్యాణ్ని చూడటం, కలవటం, మాట్లాడటం అనేది అతని కోరిక. కానీ మూవ్ చేసే పరిస్థితి కాదు. వాళ్ళు అంతకుముందు ప్రయత్నాలు చేశారు, మూవ్ చేసి తీసుకెళ్ళి ఒకసారి అలా పలకరించేలాగా చూద్దాం అనుకున్నారు, కానీ అది కుదరలేదు. వీళ్ళు కమ్యూనికేట్ చేశారు. చేసిన తర్వాత లేదు నేనే కొంచెం వీలు చూసుకుని వస్తాను అని ఆయన ఢిల్లీ షెడ్యూలు ఇవన్నీ పెట్టుకున్నాడు. ఈ మధ్యలో అనారోగ్యం, ఆయన పర్సనల్ అనారోగ్యం, ఈ గ్యాప్లన్నీ కలిపి ఫైనల్గా ఆయన ఒక తీవ్రమైన ప్రెజర్లోనే టైం తీసుకుని ఇక్కడికి వచ్చాడు. వచ్చి అతన్ని కలిసి అతనితో కొంతసేపు గడిపి వెళ్ళటంతో అతను హ్యాపీ. అతను ఏదైతే అనుకున్నాడో అతని కోరిక నెరవేరిందో నెరవేర్చడంలో పవన్ కళ్యాణ్ సహకరించాడు. రాజకీయంగా రకరకాల విమర్శలు వచ్చినాయి ఆ టైంలో. అంటే ఒక బర్నింగ్ ఇష్యూ జరుగుతూ ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఈయన సడన్గా డిజపియర్ అయిపోయి తెలంగాణ వెళ్ళిపోయాడు అనే విమర్శలు వచ్చినప్పటికీ వాటిని పక్కన పెట్టేసి ఇతన్ని కలవటం, కలిసి మాట్లాడి అతన్ని సాటిస్ఫై చేసి వెళ్ళాలి అనుకున్నాడు. వచ్చాడు, మాట్లాడాడు, అయిపోయింది. అతను హ్యాపీ. కోరిక అప్పుడు ఆయన విమర్శించారు కదా, అన్న పవన్ అన్న అని చెప్పి అంటే వెళ్ళిపోయాడంట, డ్రామా అని చెప్పి మాట్లాడారు కదా వాళ్ళు. అవతల నడిచింది, పొలిటికల్ విమర్శలు చేశారు కదా, రాజకీయ విమర్శలు వచ్చాయి. సడన్గా డిజపియర్ అయిపోయాడు ఈయన, అక్కడికి వెళ్ళిపోయాడు అనేది. అయితే పరిస్థితి క్రిటికలే అవుతుంది, మొదటి నుంచి క్రిటికల్ కండిషనే. ఇంతకు ముందు కూడా అది పేపర్లో కవర్ అయిన లోకల్ ఎడిషన్స్లో వచ్చింది. అది అతని కోరిక అనే పేరుతో వచ్చింది. అది సర్క్యులేట్ అయినాయి బయట, సోషల్ మీడియాలో కూడా తిరిగింది. కలిసినప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకున్న సంభాషణ ఏదైతే ఉందో అది చాలా మందికి హృదయానికి అత్తుకుంది అన్నట్టుగా అవును తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆయన వెళ్ళిపోయారని వార్త విన్నప్పుడు అందరూ కూడా డిస్కస్ చేసుకుంది సోషల్ మీడియాలో. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన లాస్ట్ విష్ ఫుల్ఫిల్ చేయడంతో సంతృప్తిగా వెళ్ళిపోయాడు అని చెప్పి మాట్లాడు. సంతృప్తిగానే వెళ్ళిపోయాడు. అంటే తను చెప్పదలుచుకున్న విషయాలు పర్టికులర్గా ఒక నటుడిగా అభిమానించాడు అంతే, అంతకు మించి అతనికి ఏం లేదు. అతని అడ్మైరర్ ఇతను ఒక రకంగా పవన్ కళ్యాణ్కి. ఆ వ్యాధితో ఫైట్ చేయటము, డాక్టర్లకు సహకరించటము, ఇదంతా కూడా దీనికి ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ అనేది అతని వెర్షన్. దాన్ని నాకు ఇంత ధైర్యం ఇచ్చి ఇలాంటి జబ్బు ఉన్నప్పటికీ నేను ఫైట్ చేయగలిగేటువంటి స్థైర్యాన్ని ఇచ్చింది మీ సినిమాల ద్వారా నేను పొందినటువంటి ప్రేరణ అనేది ఆయనకి చెప్పాలని అనుకున్నాడు అతను. వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ అదే నాకు మోటివేషన్. ఓజీ సినిమా ఇద్దరం కలిసి చూద్దామను, నువ్వు రా ఒకసారి నేను చూపిస్తానని చెప్పి మాట్లాడారు, కానీ అవ్వలేదు. అలాగే ఇంకా ఆయన మొదటిసారిగా అక్కడే చెప్పాడు అతనికే, దాని సీక్వెల్ ఉంటుంది, ఇంకా నేను యాక్టివ్గా సినిమాలు చేయాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు చూడాలి ఆ సినిమాలన్నీ అని ఒక మోటివేషన్ ఇవ్వటం ద్వారా అతన్ని నిలబెట్టే ప్రయత్నం ఒకటి చేశాడు ఆయన. గెస్ట్ కూడా నువ్వే గెస్ట్ ఉంటావని చెప్పారు, గెస్ట్ నువ్వే అని చెప్పి. ఓకే, అలా చాలా విషయాలు అతనితో షేర్ చేసుకున్నాడు ఆయన. అంటే అప్పటికి ఇంకా మీడియాకి చెప్పడం అడ్వాన్స్ అవుతుంది అనిపించినప్పటికీ అతన్ని మోటివేట్ చేయటం కోసం చాలా విషయాలు అతనితో
డిస్కస్ చేస్తూ అతనికి ఒక ఇన్స్పిరేషన్గా నిలబడటం కోసం ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం అతను కూడా బాగా ఇన్స్పైర్ అయ్యాడు, ఉత్సాహంగా కనిపించాడు ఆ టైంలో. ఆ తర్వాత కూడా డాక్టర్ల వెర్షన్ అతను దానికి ముందు దాని తర్వాత కొంచెం బెటర్ అయ్యాడు. అంటే వ్యాధితో పోరాడేటువంటి ఒక స్థైర్యం గనక ప్రదర్శిస్తే ఎంతకాలం అయినా నడవచ్చు. చాలా సందర్భాల్లో రోగులు రోగానికి సరెండర్ అవటం ద్వారా తొందరగా మరణం వస్తుంది. ఆ మరణం రాకుండా ఉండాలంటే ఫైటింగ్ స్పిరిట్ కనుక పెంచగలిగితే దాని నుంచి కొంత లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఆ లైఫ్ స్పాన్ పెరగడం కోసం ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు అతను, పవన్ కళ్యాణ్ వెళ్ళి. అది నిలబెట్టింది అతను ఇప్పటిదాకా. కానీ అప్పటికే అది తినేసి ఉంది లోపల. ఆ లాస్ట్ మినిట్స్ అతను ఒక తృప్తితో వెళ్ళిపోవటం అనేది నిజానికి బాధాకరమే, కానీ తప్పదు, అలా జరుగుతాయి. ఇలా లాస్ట్ విషయం చాలామందికి రకరకాల కోరికలు ఉంటాయి. నేను పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నాను, లేకపోతే కలెక్టర్ కావాలనుకున్నాను, లేకపోతే ముఖ్యమంత్రిని అనుకుని ఈ జబ్బు బారిన పడి ఇలా జీవితం అయిపోయింది అనే డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా సందర్భాల్లో ఈ లాస్ట్ విష్ సర్వ్ చేయటం అనేది చూసాం మనం ఇంతకుముందు. అవును, ఫౌండేషన్ ద్వారా చేసేవాళ్ళు కదా. ఒక ఫౌండేషన్ ఉంది, మేక్ ఏ విష్ ఫౌండేషన్ ఉంది. తీసుకెళ్ళి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లతో మాట్లాడి ఆ రోజు అతన్ని ఆ సీట్లో కూర్చోబెట్టడం ద్వారా తృప్తిగా అతన్ని పంపించడం అనేది వాళ్ళ ప్రోగ్రాం. కానీ ఒక కీలకమైన పదవిలో ఉండి విపరీతమైనటువంటి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నటువంటి ఒక హీరో కమ్ పొలిటీషియన్, పైగా ఒక కాంట్రవర్షియల్ పొలిటీషియన్నే ఆ టైంలో ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక రచ్చ జరుగుతోంది, జనసేన తెలంగాణ ఎంట్రీ దీనికి సంబంధించిన గొడవ జరుగుతున్న సమయంలో అక్కడికి వెళ్ళాడు ఆయన. అదే సమయంలో ఆంధ్రాలో ఒక గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీటన్నిటినీ పక్కన పెట్టి ముందు అసలు అతన్ని కలిసిన తర్వాత మాట్లాడదామని రావటం అనేది నిజంగానే టువర్డ్స్ ఫ్యాన్స్ యాటిట్యూడ్ ఏమిటి అనేది కొంత ప్రపంచానికి అర్థం చేయించింది. అందుకని ఇది రేపు ఆయన ఎలాగూ మాట్లాడతాడు దీని మీద, ఈ జరిగినటువంటి సందర్భం మీద. అలాగే ఆ రోజు జరిగినటువంటి వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఏంటి, తను ఇచ్చిన మోటివేషన్ ఏంటి, తన నుంచి అతను పొందిన మోటివేషన్ ఏంటి, తనకు తెలిసిన విషయం ఏమిటి, ఇవన్నీ ఎలాగూ ఆయన సంతాప సందేశంలో మాట్లాడతాడు. ఏదేమైనా పవన్ కళ్యాణ్కి మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులకి కూడా ఇది కొంత బాధాకరమైనటువంటి సందర్భంగానే చూడాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.